మరి గత కొన్ని వారాల నుంచి దేవుడు మమ్మల్ని క్షేమంగా ఆయా దేశంలో లేక అమెరికా దేశంలో వాడబడి మరి క్షేమంగా తీసుకొచ్చారు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. కొంచెం చలి, భయంకరమైన చలి ఉండే, మంచు కురిసింది. అందుకోసమే ఆ తర్వాత 2 రాష్ట్రాలు తిరిగి క్షేమంగా రావడం జరిగింది. మీ ప్రార్థన వలన మేము క్షేమంగా వచ్చాము. ఎలాంటి అనారోగ్యము గురి కాకుండా మంచిగానే వచ్చాము. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసినందుకు చాలా వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. ఏమైనా విశేషాలు ఉంటే మధ్య మధ్యలో వాక్యములు కానీ ఎప్పుడైనా చెప్తాను, కానీ ప్రత్యేకమైన విశేషాలు ఏమీ లేవు. దేవునిలో వాడబడాలి, దేవుని కోసం సాక్షిగా జీవించాలి, ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఈరోజు నా వాక్య అంశము, నేను మోషే దేవుడను అంటాడు. యెహోవా దేవుడు, నేను మోషే దేవుడను. చాలాసార్లు మనం ఈ లోకంలో మనము దేవుని బిడ్డలము, లేక నేను దేవుని బిడ్డను, నా రక్షకుడు నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని మనము ఒప్పుకోం. 70-80% క్రిస్టియన్స్, 90% కూడా కొన్నిసార్లు ఒప్పుకోరు. ఎవరి ముందు ఒప్పుకోవాలి? లోకం ముందు ఒప్పుకోవాలి. లోకంలో ఆదివారము లేకపోతే బైబిల్ పట్టుకున్నప్పుడు లేకపోతే అన్నం తినేటప్పుడు మనల్ని చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఇంట్లో తినాం కదా, ఎప్పుడన్నా ఒకసారి హోటల్కి వెళ్తాం కదా. హోటల్కి వెళ్ళినప్పుడు కుటుంబంతో కానీ సింగిల్గా కానీ మీరు ఆహారాన్ని, ప్రభువా ఈ పదార్థము, ఈ ఆహారము, రొట్టెలు, మాంసము, పచ్చడ, వంకాయ కూర, పప్పు, మటను ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పి మనం మనసులోనన్నా ప్రార్థన చేసుకోవాలి కదా. చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకొని మన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి కదా. అలా చేస్తే చాలామంది చూస్తారు, సర్వర్ చూస్తారు, వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటారు, ఈవెన్ ఓనర్ కూడా ఎక్కడి నుంచో మనల్ని గమనిస్తూ ఉంటారు. అలాగే మేము అలా ప్రార్థన చేస్తున్నందువల్లనే ఈ ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా మమ్మల్ని పరిచయం అయ్యారు. కమలాకర్, డేజీ ఆంటీ, వీళ్ళిద్దరూ మేము ఒక హోటల్లో మా ఆహారం కోసము మేము ప్రార్థన చేస్తుంటే వాళ్ళు మా ఎదురుగా ఉన్నారు. మేము క్రైస్తవులము, మేమిద్దరం పక్క పక్కన కూర్చొని, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, నీకు వందనాలు ప్రభువా. లగడి కపుల్ హోటల్లో తింటున్నప్పుడు, అయ్యో మీరు క్రిస్టియన్స్ అండి అన్నారా ఆంటీ. క్రిస్టియన్ కాదండి, నేను పాస్టర్ని కూడా అన్నా. అప్పుడు ఎక్కడ అనుకుంటూ పరిచయం అయ్యారు. అలా ఏమవుతుందంటే మనము దేవుణ్ణి మహిమపరుస్తామన్నట్టు, మనం దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం. మన దేవుడు ఎవరో నలుగురికి తెలుస్తుంది. నువ్వు పరిచయం చేయడం లేదు. మనకు తల్లిదండ్రుల పిల్లల సర్టిఫికెట్లో తండ్రి పేరు రాస్తూ ఉంటారు. ఈ మధ్యలో తల్లి పేరు కూడా రాస్తూ ఉన్నారు. పాస్పోర్ట్లో కానీ ప్రతి సర్టిఫికెట్లో కానీ ఎప్పటికీ ఉంటుంది ఆ పేరు. దాన్ని తీసేయడానికి వీల్లేదు. మీ నాన్న మీకు ఇష్టం లేకపోయినా ఆ సర్టిఫికెట్ మీద ఏముంటుంది? మీ నాన్న పేరు ఉంటుంది. మీ నాన్న జీవితకాలం అంతా నీతో ఉంటాడు. ఇప్పుడు మీ అమ్మ కూడా ఉంటుంది గవర్నమెంట్ లెక్కలో. అలా దేవుడు మనల్ని సృష్టించాడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను, మరువను అంటున్న దేవుణ్ణి మనము మర్చిపోతూ ఉంటాం. మనం ఆయనని హైలైట్ చెయ్యం, ఆయన గురించి మాట్లాడుకోం, ఆయన గురించి మనం ఇంట్రడక్షన్ చెయ్యం. కానీ దేవుడే మోషే దేవుణ్ణి అంటాడు. ఇంకొక చోట, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అబ్రహాం ముందా, మోషే ముందా? అబ్రహాం ముందు, ఇస్సాకు, యాకోబుల తర్వాత ఎంతో కాలమైన తర్వాత మరి మోషే పుట్టాడు. మోషేని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి ప్రవక్తను అతను నా హృదయానుసారుడు అంటాడు దావీదుని గురించి.
అలా ప్రవక్తను గురించి కానీ భక్తుల గురించి కానీ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇంతవరకు మనుషులెవరు కూడా చేయనటువంటి పని నీ ప్రార్థనను విని నీకోసం ఒకటి చేస్తానంటాడు యెహోషువతో. సూర్యుడా గిబ్యోనులో ఆగుము, చంద్రుడా అయ్యలోనులో ఆగుము అని ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. మానవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. కానీ మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని పరిచయం చెయ్యం, దౌర్భాగ్య స్థితిలో జీవిస్తూ ఉంటాం. ఈ లోకంలో పుట్టిన వారు ఎవ్వరికీ లేనంత జ్ఞానము నీకు ఇస్తానంటాడు ఒక భక్తునికి. చెప్పాలి, ఆన్సర్ మీ దగ్గర నుంచి రావాలి. సొలొమోనుకు ముందు కానీ తర్వాత కానీ నీకున్నంత జ్ఞానం ఎవరికి ఇవ్వనంటాడు. ఈ లోకంలో ఎవ్వరికి లేనంత బలము నీకు ఇస్తానంటాడు ఇంకో భక్తునితో. సంసోన్ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రార్థన చేస్తూ ఉంటే జ్ఞాపకం చేసుకున్నాడు. నేనే రాజుగా ఉండాలనుకున్నాను, కానీ ప్రజలు నిన్ను కోరుకుంటున్నారు కాబట్టి ఇదిగో నువ్వు నాకు బదులుగా ఒక రాజుగా ఉండమని ఇంకొక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వెతికి వెతికి గాడిదలు కాస్తూ ఉంటే సౌలు రాజు. మనుషులను జ్ఞాపకం చేసుకునేటకు నేనెంతటి వాడను, నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకునేటకు మనం ఎంతటి వాళ్ళం. మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆయన మర్చిపోలేదు అనడానికి రుజువులు ఇవన్నీ నేను చెప్తూ ఉన్నా. ఈ చరిత్రలో భూమి మీద భూమి బ్రతికున్నంత కాలము, అంటే ఇప్పటికీ ఒక 3000 సంవత్సరాలు దాటినాయి. ఇంతవరకు కూడా నువ్వు ప్రధానమంత్రిగా ఉంటావు బాబో, నీ అంత పెద్ద ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరు లేరు అంటాడు ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. ఎవరైనా ఇంకోటి ఎవరు అన్నారు? యోవేలా, యోసేపు ఎందుకైతే దానియేలు. నలుగురు రాజులు చచ్చిపోయారు కానీ ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు. అర్థమైందా మీకు చెప్పేది? నలుగురు రాజులు చచ్చిపోయారు, ఐదోడు వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రధానమంత్రే. 60-70 సంవత్సరాలు ఒక వ్యక్తి దేశాన్ని ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే చెప్పండి. లైవ్లో ఉంటున్నారు, అందరూ వింటున్నారు. మనుషుని జ్ఞాపకం చేసుకున్నాడు, మనుషులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రాజులను జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళంతా హీరోలు, చక్రవర్తులు, మహామేధావులు. నేనెంత దాన్ని, నా బతుకెంత, నేను పల్లెటూరు నుంచి వచ్చిన సిటీకి ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నా, నన్ను కూడా గుర్తు చేసుకుంటాడా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడా అనే డౌట్ ఉందా మీకు? మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడన్న సంగతి మీకు తెలుసా? నువ్వు నా బిడ్డవు అని చెప్పి దేవుడు ఎన్నోసార్లు మురిసిపోతుంటాడు తెలుసా? ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత ఎవలిన్ని నేను ముద్దు పెట్టుకున్నా, మాట చెప్తున్నా, నా బిడ్డ దగ్గరికి వచ్చింది. వాళ్ళ నాన్న కన్నా వాళ్ళ అమ్మ కన్నా ఎవలిన్ మీద నాకున్న కొంచెం ఒక, తర్వాత 3 పిల్లలు వస్తే చిన్న ఆమె మీద ఎక్కువ ఉంటుంది, ఆ చిన్న పాప లివి. ఎందుకంటే దేవుడు అలా మనల్ని ప్రేమిస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నిన్ను మరవలేదు. ఏ క్షణంలోనన్నా కూడా నిన్ను మరిచిన దేవుడు కానే కాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను మరిచాడయ్యా, దేవుడు ఉంటే ఇట్లాంటి కష్టాలు వస్తాయంటే నీకు కష్టాలు రావడానికి కూడా దేవుని చిత్తం, నీకు రోగం రావడానికి కూడా దేవుని చిత్తం, నీ గుండెపోటు రావడానికి కూడా దేవుని చిత్తం. అది నమ్మరు. అంటే మన విశ్వాసంలో ఉంటున్న ఆ యొక్క ఎదుగుదలను బట్టి మనకు అర్థమవుతుంది. పాట మాత్రం పాడతాం, ఆ సూపర్ పాట, ఎన్ని తలచినా ఏమి అడిగినా అనే మాట పాడతాం, కానీ అది మనకు అప్లై కాదు. దేవుని నిందిస్తూ ఉంటాం. దేవుడు మర్చిపోయాడు, దేవుడు నాకు సహాయం చెయ్యలేదు, దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడు నా కొరకు లేడు, నా సైడు లేడు, వాళ్ళ సైడే ఉన్నాడు, వాళ్ళకే దేవుడు అన్న రోజులు ఉన్నాయా? జ్ఞాపకం చేసుకోండి. మనం మనసులోనన్నా అనుకుంటాం తెలుసా? ఎవరికన్నా బాగా ఎదుగుతూ ఉంటే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా
ప్రతి విషయంలో వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఆయనకు దేవుడు సాయం చేశాడు, నాకు చేయడం లేదు. నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి. మాలాటోళ్ళకు ఎవరు చూస్తాడు? మాకెవరున్నారు దిక్కు? ప్రతి కుటుంబ యజమాని, ముఖ్యంగా స్త్రీలు అన్న రోజులు ఉన్నాయి. మీకు నేను ఎవరిదో చెప్పింది నేను చెప్పడం లేదు, మీరు చెప్పి ఉంటారు, ఖచ్చితంగా చెప్తారు ప్రతి ఒక్కరు. అలాంటి బాధకరమైన మాటలు ఎప్పుడు కూడా మనసులో మనము మాట్లాడుకోవద్దు. దేవుని బాధ పెట్టొద్దు, దేవుని కించపరచొద్దు. మీరు తల్లిదండ్రులు ఎన్నోసార్లు బాధ పెట్టి ఉంటారు, ఎదిరించి ఉంటారు. మీకు మామూలే. కనబడే తల్లిదండ్రులనే మీరు ఎదిరించి బాధ పెట్టినట్లయితే కనబడినటువంటి దేవుణ్ణి మీరు ఎంతగా బాధ పెట్టారో అన్న విషయాన్ని నేను మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. నా దేవుడు అని నువ్వు అనాలి. నా రక్షకుడు, నా పోషకుడు, నా ఇంటి యజమాని, నా స్నేహితుడు, నా విపు అని మనము దేవుణ్ణి అడగాలి. నా విభుడు అని మనం అడగాలి. దేవుడు సాయం తృప్తి పడతాడు. ఇప్పుడు ఒక్కటి చెప్తా, మన ఎగ్జాంపుల్ చెప్తా. స్టూడెంట్స్ అప్పుడప్పుడు మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు యాన్యువల్ డేనో ఏదో ఒక డేలో ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి మీ గురించి మాట్లాడండి, మీరు ఇంత ఉన్నతమైన విద్యను సాధించడానికి ఇన్ని అవరోధాలు దాటుకుంటూ వస్తూ మరి ఇన్ని సంపాదించి ఇన్ని చేయడానికి కారకులు ఎవరో ఒకసారి చెప్పండి అంటే టక్కుని ఏం చెప్తారు చెప్పండి? మీ అమ్మో, మీ అన్నో, మీ నాన్నో వారు చేసిన త్యాగాన్ని మీరు ఇక్కడ గుర్తు చేసుకొని కృతజ్ఞత భావంతో సభాముఖంగా అందరి ముందు మీ నాన్నను, మీ అన్నను, మీ అమ్మను మీరు పొగుడుతూ ఉంటే మీ నాన్న అక్కడ ఉండి ఏం చేశాడు చెప్పండి? ఆ సంఘములో కింద ఎక్కడో మూల కూర్చున్న మీ నాన్న లోపట ఏడుస్తూ ఉంటాడు కృతజ్ఞత భావంతో. నేను చేసింది నా బిడ్డ ఎంతమంది ముందు ఒప్పుకుంది, ఎంతమంది ముందు నా గురించి మాట్లాడింది. సినిమాలు కాదు, నిజ జీవితంలో కూడా జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత మురిసిపోతాడో తల్లి తండ్రి. ఆ రీతిగా మన దేవుడు కూడా మురిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మర్చిపోతూ ఉంటాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏం చెల్లిస్తాం? ఏమి ఇవ్వగలం? He has done so many things on your life, but you forgot, you neglected, you ignored him. He is watching, he is expecting from you. Show the gratitude. దేవునికి కృతజ్ఞత భావంతో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావు, మా అమ్మ నాన్నను ప్రతి విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ఈరోజు నా వాక్య అంశం ఏంటంటే మోషే దేవుణ్ణి అంటాడు. ఇప్పుడు నువ్వు అప్లై చేసుకోవాల్సింది, నా దేవుడు కూడా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మోషేను జ్ఞాపకం చేసుకుంటున్నట్టు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న సంగతి మీరు చెప్పాలి. కనీసం మీ మనసులో కృతజ్ఞత భావంతో మీరు ఉన్నట్లయితే దేవుడు తృప్తి పడతాడు. మనం అడగాలి, నాకు దేవుడుగా ఉండు ప్రభువా, బీ ఏ గాడ్ టు మీ, నాకు దేవుడుగా ఉండు. అందుకోసమే కీర్తనకారుడు ఒకడంటారు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మనం ఎవరి బిడ్డలము? దేవుని బిడ్డలము. యెహోవా దేవుడుగా గల జనులు అనబడిన మనము నసీబ్దార్, ధన్యవాద్. నసీబ్దార్ అంటే అదృష్టవంతులు. ఎవ్వరికీ లేనంత ధన్యత దేవుడు మనకిచ్చాడు. మనల్ని ఏరి కోరి చెప్పండి ఎన్నుకున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, 10 మందిని ఎన్నుకుంటారు ఫుట్బాల్ మ్యాచ్లో. వేల మంది, లక్షల మంది
ఇండియా నుంచి టీం ఆడతారు క్రికెట్ కోసము. ఎంతమంది ఉంటారు? ఎంతమంది? 11 మంది. 11 ఇండియా టీంలో నీ పేరు వచ్చిందంటే వాళ్ళు ఎట్లా ఏడుస్తారో తెలుసా? కొంతమంది మన ఇండియా టీంలో ఉన్న వాళ్ళంతా కూడా రికమెండేషన్ ద్వారానో డబ్బు కట్టో పలుకుబడి ద్వారా వచ్చిన వాళ్ళే. కానీ దేవుని దగ్గర ఎలాంటి రికమెండేషన్ పలుకుబడి నడవదు. భూలోకపు పునాదులు వేయబడక మునిపే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం దేవుడు నిన్ను నన్ను ఆయన సంకల్పంలో ఉన్నాడు. గట్టిగా చప్పటి కొట్టండి. ఆయన సంకల్పంలో మనం ఉన్నాము కాబట్టి దేవునికి స్తోత్రములు. మోషేలోని బలమైన విషయాలు ఏందో కొన్ని తెలుసుకుందాము. నంబర్ 1 ఏంటంటే మోషే దేవుని కార్యములను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నంబర్ 1 ఏంటంటే దేవుడు చేసిన కార్యములు అద్భుతాలను బట్టి నిర్గమకాండం 18వ అధ్యాయం 8వ వచనములో ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 8-12 వచనం వరకు 8-12 వచనం వరకు. ఇంత చిన్నది పెడితే నాకు ఎడగ కనబడుతుంది. ఇది పెద్దది లేదా? అంతేనా? పెట్టు. సరే, ఆయన ఏమంటాడంటే, ఫరో చేతిలో నుండి మిమ్ములను విడిపించిన దేవుడు స్తుతింపబడునుగా. కానియు సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదని పలికి దహన బలిని బలులను దేవునికి అర్పించెను. దేవుడు చేసిన కార్యములను మోసే వివరించి చెప్పగా ఇత్రో విని దేవునిలోని ఔన్నత్యతను గొప్పతనమును గుర్తించి బలులు అర్పించి దేవుని మహిమపరిచెను. తన మామ చాలా దూరం నుంచి వచ్చాడు. చాలా కాలం తర్వాత మామను చూసే అవకాశము మోషే కలిగింది. వాళ్ళ మామ రావడంతో ఒకరికొకరు హగ్గింగ్ చేసుకున్నారు. నీ భార్యను నీ పిల్లలను తీసుకొచ్చాను అంటే, మామగారు చాలా థ్యాంక్ యూ, చాలా రోజుల తర్వాత కలిశాం, ఆఫ్టర్ మెనీ మంత్స్ మెనీ ఇయర్స్ తర్వాత నీ ముఖము చూడటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నౌ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ మై గాడ్. దేవుడు నాకు నా జీవితంలో చేసిన మేలును నీకు చెప్పక మానను. హౌ కెన్ ఐ ఫర్గెట్? ఎట్లా మర్చిపోవాలి నేను? మీ మందలు కాస్తూ ఉంటే, మామగారు మీ మందలు నేను కొండ మీద కాస్తూ ఉంటే ఒక దర్శనం వచ్చింది, దేవుడు పిలిచాడు, ఇదిగో పొమ్మంటే పోయాను. చెప్పులు వదిలేయి అక్కడ మోకాళ్ళొంగి ప్రార్థన చేయమంటే చెప్పులు వదిలేసి అది పరిశుద్ధ స్థలం అని చెప్పినప్పుడు, ఇదిగో నువ్వు పో, ఫరో దగ్గరికి పో. అయ్యా నేను పోను 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 అని మొర్రోని మొత్తుకున్నా. పో అన్నాడు. 5 సార్లు 6 సార్లు రిజెక్ట్ చేసినా కూడా దేవుడు నన్ను వదలలేదు. పోయా, మా అన్న నాకు తోడుగా ఉండే, మీ ఇద్దరం పోయిన తర్వాత ఆయన మాట వింటాడా? ఆయన సింహాసనం ముందు కూర్చొని ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తుంటే వాటన్నిటికీ సమాధానం చెప్పగలిగే ధైర్యము, వివేకము, జ్ఞానము నాకు దేవుడిచ్చాడు. మనము కౌన్సిలర్ ముందు, సర్పంచ్ ముందు కూడా మాట్లాడలేం. దేవుడు మనతో ఉంటే ఎవరితో మాట్లాడగలము? ప్రధానమంత్రితో కూడా మాట్లాడగలము, ప్రెసిడెంట్తో కూడా మాట్లాడగలము. మనకి ఏం భయము అంటే, నాతో దేవుడు లేడు, దేవుడు నన్ను పంపడు, దేవుడు నాతో లేడు, నేనెంతటి దాన్ని, నేనెంతటి వాడిని అనే ధోరణిలో జీవిస్తూ ఉంటాం. లేదు, దేవుడు మనతో ఉంటే, ఫరో యొద్ద వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆయన వేసే ప్రశ్నలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇది మాట్లాడు, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి అద్భుతాలు చేసిన తర్వాత దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచగా అద్భుతాల మీద అద్భుతాలు చేశాడు. మామయ్యో అద్భుతాలు చేశాడు మా దేవుడు. కప్పలు వచ్చేసాయి, పేన్లు వచ్చాయి, వడగండ్లు వచ్చాయి, మిడతలు వచ్చాయి, రకరకాలైన శ్రమలు అనుభవించారు ఆ దేశమంతా కూడా. బహుబలముతో దేవుడు మమ్మల్ని ఆ దేశం నుంచి రప్పించాడు. ఇన్ని అద్భుతాలు చేసి ఈ అరణ్యములో మమ్మల్ని ఫ్రీగా పొయ్యి పెట్టకుండానే దేవుడు ఉచితమైన దేవతలు తినే ఆహారం మాకు ఇస్తూ ఉన్నాడు. ఈ ఎండలో మేము మాడిపోకుండా, మాకు చెమట రాకుండా ఏసీ పెట్టాడు తెలుసా? ఒక రూమ్ ఏసీ ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ఏసీ రూమ్ తీసుకున్న వాళ్ళు మీకు తెలుసు.
ఎంతో ఖర్చు అవుతుంది. ఏసీ పెట్టాడు, చెమట పడలేదు, మాకు చెమట రాలేదు, మా చెప్పులు ఆరగలేదు, మా కాళ్ళు వాయలేదు. ఇన్ని అద్భుతాలు చేశాడు మామయ్య అంటే, ఓ గుడ్ గుడ్. మామగారు ఏమంటున్నాడు, అంత గొప్ప దేవుడా, అయితే దేవుని బలి అర్పిద్దామని చెప్పి బలి అర్పించి దేవునికి మహిమపరిచాడు. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఎప్పటి నుంచో ఏంటంటే, ఇత్రోకు మోషే ఎన్నో విషయాలు దేవుని కార్యాలు చెప్పినప్పుడు కూడా ఆయన నమ్మాడో లేదో నాకు తెలియదు. ఆయన క్రైస్తవుడయ్యాడో విశ్వాసి అయ్యాడో లేదో నాకు తెలియదు. ఆయన అన్నాడు, మామగారు నీకు చాలా అనుభవం ఉంది ఈ అడవిలో నడవడము, ఇప్పుడు ఎంతో దూరం నుంచి మా దేశం నుంచి నీ దేశం నుంచి ఈ మమ్మల్ని వెతుకుంటూ వచ్చావు అంటే నీకు అవగాహన ఉంది ఈ అడవిలో, కనుక దయచేసి మేము కానాను పోయేంత వరకు మాకు తోడుగా ఉండి నడిపిస్తావా? నడిపించాడు ఆయన. ఓకే వస్తానన్నాడు ఆయన. లేదు నేను రానన్నాడు. రాను అనడానికి కూడా కారణం ఎవరు అమ్మా? ఎందుకు? ఒకవేళ ఇత్రో సహాయపడి షార్ట్కట్ వే చూపించినట్లయితే వీళ్ళు తొందరగా రీచ్ అయ్యేవాళ్ళు, తొందరగా వాళ్ళ దేశానికి రీచ్ అయ్యేవాళ్ళు. కానీ ఇతను రానన్నాడు. రాననడానికి కూడా దేవుడు కారణం. నువ్వు ఒప్పుకోవద్దని చెప్పి ఆయన హృదయాన్ని కూడా దేవుడు కఠినపరిచాడు. కఠినపరిచినప్పుడు నాకు కొంచెం బాధేసింది, అక్కడ ఎందుకు కఠినపరిచాడు అని చెప్పి. అరే రావచ్చు కదా. ఆయన అప్పటికే అన్నాడు, మామగారు దేవుడు మాకు భూములు ఇస్తాడు, ఒక్కొక్కలకు ఒక్కొక్క వంశానికి వేల కొలది ఎకరాలు భూములు ఇస్తాడు, మాకు దేవుడు ఏ మేలు చేస్తాడో ఆ మేలు నీకు కూడా ఇస్తాము, వాటా ఇస్తాం, ప్లీజ్ కమ్. నో ఐ డోంట్ వాంట్ టు కమ్. వై షుడ్ ఐ వేస్ట్ మై టైమ్ విత్ యూ? ఐ కెన్ స్టే బ్యాక్ విత్ మై ఫ్యామిలీ, మై కంట్రీ, నా దేశాల్లో నేను ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా చెప్పడానికి కారణం ఎవరు? దేవుడు. వెళ్ళిపోయాడు దేశానికి, వాళ్ళ దేశానికి వెళ్ళిపోయాడు. వీళ్ళ తిప్పలు వీళ్ళు పడాలని దేవుని ఉద్దేశం. మనమేమంటాము? ఆ స్థానంలో మనమేమంటాము? ఒక్క వ్యక్తి కనబడలేదా ప్రభు నీకు? మాకు దారి చూపించడంలో ఒక్కరు కనబడలేదా? అరే ఒక్కరితో అవసరం ఏముంది, ఆయనే తీసుకుపోతాడు. కానీ మీకు శ్రమలు కావాలి. ఆ దేశాన్ని మీరు పోరాడాలంటే మీరంతా కూడా బాయిలర్ కోళ్ళు. మిమ్మల్ని ఎలా తయారు చేయాలి? నేను అమ్మా నాటుకోళ్ళలాగా తయారు చేయాలి. నాటుకోళ్ళలాగా తయారు చేయాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఏసీలో ఉంటే కుదురుద్దా? నిన్ను అడవిలో తిప్పాలి. అడవిలో తిప్పి రకరకాలైన శ్రమలు ఎక్స్పీరియన్స్ అంతా మీరు అనుభవిస్తే అప్పుడు కానీ మీరు స్ట్రాంగ్ అవుతారు. కనుక పుట్టినప్పటి నుంచే ఒక తరం అంతా కూడా ట్రైనింగ్లో పొందారు. 40 సంవత్సరాలు ట్రైనింగ్లో పొంది వాళ్ళ యొక్క దేహము దృఢంగా అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, దేవుడు చేసిన మేలులు అతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక అద్భుతాలు దేవుడు మన కుటుంబంలో, సంఘములో, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోతే సాక్ష్యము చెప్పకపోతే, ఇతరులకు నువ్వు చెప్పకపోతే, అనవసరంగా చేశానురా బాబు ఇతనికి అని దేవుడు బాధపడతాడు. అవకాశం వచ్చినప్పుడల్లా సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం అంటే నీకేది జరిగిందో అది చెప్పు. కానీ సాక్ష్యం ఈ రోజుల్లో 90%, 99% అబద్ధాలు చెప్తున్నారు. నువ్వు సత్యము చెప్పు, నీ జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్పండి అంట. చెప్పరు, సాక్ష్యం చెప్పరు. సాక్ష్యం అంటే నాకు పుల్పిట్ కావాలి, రోజు ఇక్కడ సాక్ష్యం కాదండి. మీ కుటుంబంలో బంధువులతో ఎక్కడైనా మీ కుటుంబంలో మీటింగ్ పెట్టుకోండి. మేము అందుకోసమే కుటుంబ ప్రార్థనలో పెట్టేటప్పుడు కుటుంబ ప్రార్థన ఏది వెడ్నెస్డే కానీ శుక్రవారం కానీ, వెడ్నెస్డే కాదు కానీ శుక్రవారం కానీ మిగతా రోజుల్లో శనివారం కానీ మీ ఇంట్లో ప్రార్థన పెట్టేటప్పుడు మీరేం చేయాలి తెలుసా? మీరు ప్రార్థన మాతో ప్రసంగము చెప్పించుకోకుండా మీ విషయాలు మాకు షేర్ చేయాలి. దేవుడు మీ జీవితంలో, కుటుంబంలో చేసిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ సాక్ష్యము పంచుకోవాలి. అది ఎవరికి మహిమ? కొంతమంది చెప్పుకోరు. చెప్పుకోకపోతే జరగవు. ఏం జరగవు? గట్టిగా చెప్పు. అద్భుతాలు జరగవు.
ఆశ్చర్య కార్యాలు జరగవు. చెప్పుకుంటే దేవునికి మహిమ అంటే ఏంది? ఘనత, ప్రభావములు మనం ఆయనకు ఆరోపించాలి, ఆయనను చెల్లించాలి. ఇక్కడ ఇంకొక వ్యక్తి 2వ రాజులు 5వ అధ్యాయం 15వ వచనములో, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరిగి ఉన్నానని చెబుతున్నాడు. సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన నయమానుకు ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు. ఇప్పుడు ఈమె ఉన్నది ఏ దేశంలో? సిరియా దేశంలో ఉంది. ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలు దేశం గురించి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు నేను అమెరికా దేశం గొప్పవాడు అని చెప్తే ఎట్లా వస్తుంది? మన ఇండియన్స్కు కోపం వస్తుంది. అమెరికాలో ఉంటున్న యేసుక్రీస్తు ప్రభు దేవుడు గొప్పవాడు అని నేను చెప్తే ఇక్కడ ఎవరైనా బతకనిస్తారా నన్ను? కానీ ఆమె ఏం చేసింది? సిరియా దేశంలో సైన్యాధిపతికి, ఒక సైన్యానికి అధిపతి అయిన నయమానుతో, అయ్యా మా ఇశ్రాయేలు దేవుడు చాలా గొప్పవాడయ్యా, నీ రోగాన్ని పోగొట్టే ప్రవక్త మా దేశంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి గనక పోతే అమ్మగారు ఈయన రోగము బాగైపోతుందని చెప్పి సాక్ష్యం చెప్పింది. ఆమె దేనికి ఎందుకు వచ్చింది ఆ దేశానికి? గిన్నెలు తోమడానికి, అంట్లు తోమడానికి, ఊడవడానికి, ఆమె కాళ్ళు పిసకడానికి, పని మంత్రాలుగా లేక దాసిగా వచ్చిన ఈ చిన్నది. ఆమె పేరు కూడా బైబిల్లో రాయబడలేదు. 5వ అధ్యాయం 2వ రాజుల్లో ఆమె పేరు కూడా రాయబడలేదు. కానీ ఆమె సాక్ష్యం చెప్పింది. ఎవరి గురించి సాక్ష్యం చెప్పింది? మనం ఏం చేస్తాం? మా నాన్న సో అండ్ సో, మా అమ్మ సో అండ్ సో, మా అన్న సో అండ్ సో, మా ఖాందానం అంతా ఇట్లా తెలుసా అని మనం ఏం లేకపోయినా పప్ప అని చెప్పుకుంటాం. వేరే దేశానికి పోయినా, వేరే ప్రాంతానికి పోయినా కూడా మన గురించి డప్పు కొట్టుకుంటాం. ఇక్కడ ఎవరి గురించి డప్పు కొట్టింది? చిన్నది దేవుని గురించి సాక్ష్యం ఇచ్చింది, దేవుని నామాన్ని మహిమపరిచింది, దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ నా యజమానుడు అక్కడికి పోతే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త బాగు చేస్తాడు ఇతనికి ఉన్న రోగాన్ని అని ఆ గొప్ప గుడ్ న్యూస్ని చెప్పింది. అందుకోసమే మీరందరూ ఎప్పుడు మర్చిపోకూడని ఒక వాక్యం ఏంటంటే 4వ అధ్యాయం 17వ వచనము. తిమోతియో, జేమ్స్ యాకోబు 4:17లో ఏముందంటే, యాకోబు 4:17 ఎవరైనా గట్టిగా చదవండి. మేలు అయినది చెయ్యనెరిగియు చెయ్యని వానికి పాపం. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. మేలు చెయ్యాలి, నేను ఈ విషయం ఇతనికి చెప్పేయాలి, ఈ విషయం ఇతనికి చెప్తే తప్పకుండా ఇతను బాగుపడతాడు, ఇతను మంచి మార్గంలో నడుస్తాడు, అక్కడ బొందుంది, అక్కడ బాగలేదు, ఆ దారికి పోవద్దు అని చెప్పేవాళ్ళు కావాలి. పోతే పోని రాదురా, సావని రాదురా, వాడు ఎట్లా పోతే మనకేంద్రా భయ్, మనం మంచుకుంటే చాలు అనే రోగం మన దేశంలో చాలామందికి ఉంది. స్వార్థపరుల మనం. విశ్వాసులు స్వార్థపరులుగా ఉండకూడదు. నీకు తెలిసిన ఏదైనా మంచిది, మేలు అని ఉంటే అది ఎవరికి చెప్పాలి? మేలైనది చెయ్యని వానికి పాపం. నేనెందుకు చెప్తా? నాకు తెలుసు, కానీ నేను చెప్పా. వాళ్ళెవరు? దేవుని బిడ్డలు కానే కారు. కానీ ఉన్నారా? ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, 90% అలాంటి వాళ్ళు ఉన్నారు. మన క్రైస్తవులే. తెలిసినా కూడా చెప్పరు. చెప్తే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. షడ్రక్ మేషక్ దేవుని గురించి ఏమంటున్నారో తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, అయ్యా నెబుకద్నెజర్ రాజా, నువ్వు నిలబెట్టిన ప్రతిమను మేము మొక్కమంటే మొక్కం. చంపేస్తా, చంపినా పర్వాలే, అందులో పడేసినా కూడా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు. బట్ ఒకవేళ ఆయన మమ్మల్ని చంపేయాలనుకున్నా కూడా మేము చావడానికి కూడా సిద్ధమే. కానీ మా దేవునికి మాత్రమే అవమానకరమైన పనులు మేము చెయ్యము. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు ఇక్కడ వీళ్ళు? దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు.
దేవుణ్ణి ప్రథమ స్థానంలో పెట్టిన ప్రతి కుటుంబము వర్ధిల్లుతుంది. దేవుణ్ణి మొట్టమొదటిగా మనము ఆయన చిత్తము జరుగునుగాక, ఆయన ఇష్టము జరుగునుగాక, ఆయనకే సమస్త మహిమ ప్రభావం చెల్లుతుందని చెప్పి ఏ కుటుంబం ఏ వ్యక్తి అయితే జీవిస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు తప్పకుండా మర్చిపోడు, జ్ఞాపకం చేసుకుంటాడు. దానియేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. షడ్రక్ మేషకుల గురించి దానియేలు 3వ అధ్యాయం 29వ వచనంలో నెబుకద్నెజర్ రాజు ఏమని చెప్తున్నాడు చూడండి. దానియేలు 3:29, ఇట్టి విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోయుల దేవుడే దేవుడు. ఆ దేవుడిని ఎవరు దూషిస్తారో అట్టి వారు తుత్తునియలుగా చేయబడెదరు. వాని ఇల్లు పెంట కుప్పగా ఉండునని శాసనము రాయించాడు. నేను మర్చిపోతానేమో, నా తర్వాత నా కొడుకు ఈ ఆర్డర్ని తీసేస్తాడేమో, నా కొడుకు మనవడు కూడా రాజైన తర్వాత కూడా ఈ ఆర్డర్ తీసేస్తాడేమో, ఇది అట్నే ఉండాలి, ఇది శాసనం, దిస్ ఇస్ గవర్నమెంట్ ఆర్డర్, యు ప్రింట్ ఇట్ అని చెప్పి ప్రింట్ చేసి గవర్నమెంట్ ఆర్డర్లో ఏం చెప్పారంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు. వింటున్నారా? హలో, ఎవరి దేవుడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడు. ఎక్కడ రాయించాడు ఈ నెబుకద్నెజర్ రాజు? బబులోను శాసనములో, బబులోను గవర్నమెంట్ జీవోలో. తర్వాత దానియేలు 26:6, 26, 28. దానియేలు 26, 27, 28లో ఏముందంటే ఆయన ఆధిపత్యము ముట్టకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించినని గ్రహించాను. చూశారా? ఓ దానియేలు, ఏమైంది? నిన్ను కాపాడా మీ దేవుడు? బోన్లో వేస్తే మా మంత్రులు, మా గవర్నమెంట్ క్యాబినెట్ లీడర్లు నిన్ను ఆ బోనులో, సింహాల బోనులో వేసినప్పుడు నీ దేవుడు కాపాడా? ఎస్, కాపాడాడయ్యా. నీ ముఖం చూస్తారనుకోలేదు. ఈయన ఎన్నో రాజు దానియేలు జీవితంలో? 3వ రాజు, 4వ రాజు. అంతకుముందు ఎంతమంది రాజులు చచ్చిపోయారు? 3 రాజులు చచ్చిపోయారు. 3 రాజుల ముందు కూడా ఆయన అదే జీవితము. ఎవరు ఎన్ని శాసనాలు వేసినా కూడా, ఎంతమంది ఏది చెప్పినా కూడా ఆయన రోజుకు 3 సార్లు తూర్పు దిక్కున కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడు. దేవుడా, ఈ పరాయి దేశంలో ఉన్నాం, నువ్వు ఇచ్చావు ఈ అధికారం. ఈ అధికారము పొందడానికి కాదు, ఈ అధికారిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఇంత మంచి పెద్ద సింహాసనంలో నన్ను కూర్చోబెట్టావు. నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా దేశ ప్రజలు, ఈ దేశంలో ఎంతోమంది రకరకాలైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకున్న ఆయన అని దేశం కోసం, దేశ ప్రజల కోసము, తన దేశంలో ఉంటున్న ప్రజల కోసము ఆయన రోజుకు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేస్తుండేవాడు. దేవుణ్ణి మహిమపరిచేవాడు. ఏ స్థానంలో ఉండి? ప్రధానమంత్రి స్థానంలో ఉండి కూడా హీ స్పేర్ ద టైమ్ టు ప్రే. మనకు రోజంతా ఖాళీగా ఉన్నా కూడా మనం ప్రార్థన చెయ్యం, దేవుని జ్ఞాపకం చేసుకోం. దేవుని జ్ఞాపకం చేసుకున్న బిడలను దేవుడు విడువడు, ఎడవాయడు. సామరయ స్త్రీ గురించి మీకు తెలుసు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రకరకాలైన ఆమె ప్రశ్నలు వేసింది. అయ్యా, నువ్వు నిజంగా దేవుడు అని నేను నమ్ముతున్నానని ముందు రకరకాలైన ప్రశ్నలు వేస్తే ప్రశ్నలకన్నిటికీ ఆన్సర్ ఇచ్చేశాడు దేవుడు. సరే, ఇక్కడే కూర్చో, నేను తెలుసుకున్న ఈ సత్యము నా కుండలో, నా ఇంట్లో, నా హృదయంలో నేను దాచిపెట్టుకోను అని దయచేసి ప్లీజ్ దండం పెడతా. నువ్వు నిజంగా ప్రవక్తవే, నువ్వు నిజంగా మెస్సియావే, నువ్వు రక్షకుడవే, నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా వింటూ ఉంటే నాకెంతో సంతోషం వేసింది. ఈ సంతోషం నా దగ్గర నేను దాచిపెట్టుకోకూడదు, నేను వెళ్ళాలి, ప్లీజ్ డోంట్ గో. అండ్ హీ బెగ్డ్. దేవుణ్ణి మొక్కుకుంది. 15 నిమిషాల్లో పరుగున ఊరికి ఊరంతా, సమరయ ఊరంతా పెద్దలను, చిన్నలను, అందరిని పిలిపించుకుంటూ ఒక 200-300 మందిని తీసుకొచ్చింది. దండం పెడతా, ఒక్క 10 నిమిషాలు నా కోసం రా,
ప్లీజ్ నీ ఆటో ఖర్చులు నిలబెట్టుకుంటా, భోజనం పెడతా, బస్ ఛార్జీలు నిలబెడతా, దయచేసి రా, నా స్కూటర్ మీద రా, నా ఆటోలో రా, నా కారులో రా, నీకు నేను స్పెషల్గా ఆటో కట్టిస్తా, దయచేసి నువ్వు రావాలి. ఎక్కడికి? దేవుని సన్నిధికి అని ఎంతమంది సమరయ స్త్రీలాగా దేవుని సన్నిధిలో పిలుచుకొని వస్తూ ఉన్నారు. కానీ మనము ఈమె సమరయను జ్ఞాపకం చేసుకోండి. ఏం పట్టింది? ప్రభువా నేను నమ్ముకున్నా, నేను పోతున్నా, నువ్వు నన్ను చల్లగా చూడు. ఎవరిని? నన్ను చల్లగా చూడు, ఇంకెవ్వరు చూడకు, నేను బతికితే చాలు, నేను రక్షణ పొందితే చాలు అని రక్షణని మీ దగ్గర దాచిపెట్టుకుంటూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, సమస్త జనులకు వెళ్ళి సువార్త చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు వారికి బాప్తిసం ఇవ్వండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. మనము ఇంకొక రాష్ట్రమో ఇంకొక దేశమో పోయే అవకాశం మనకు దొరకడం లేదు. దొరికినా కూడా మన కోసం బ్రతకడానికే మనం పోతూ ఉంటాం. ఇప్పుడు మేము 30 ఏళ్ళ నుంచి అమెరికా పోతూ ఉన్నాం. 30 ఏళ్ళు దాటింది ఎప్పుడో. నేను కానీ, అమ్మగారు కానీ, లేతే వినయ్ కానీ, వినయ్ అక్కడే చదువుకున్నాడు. మీకు తెలుసా, 15 ఏళ్ల క్రితమే అమెరికాలో చదువుకున్నాడు. అమెరికా పోయేటోళ్ళు ఎవరు రారు తిరిగి. ఇప్పటికీ ఎంతోమంది, మీరు పేపర్లో యూట్యూబ్లో కొట్టండి, అమెరికా పోవడానికి ఎంతమంది కష్టపడుతున్నారో, ఎంతమంది డబ్బులు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దొంగదారిలో పోతూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ బాగుంది, బతకాలే, ఆడ కొంతన సంపాదించాలి. మాకెప్పుడూ 91లో 92లోనే అవకాశం వచ్చింది. పోతాం, ఇప్పటికీ పోతాం, కానీ ఉండం. నా దేశం, నా ప్రజలు. ఒక ఆయన అయితే, సరే నీ సంగతి ఏమో కానీ నీ కొడుకు కూడా అమెరికాలో సెటిల్ కాకుండా ఇండియా ఎందుకు వచ్చేసాడు? మీ అందరి ముందు క్రిస్టల్ కూడా చదువుకుంది, 2 ఏళ్ళు తిరిగి వచ్చేసింది. ఎందుకు? అక్కడ ఏముంది? డబ్బులు దొరుకుతాయి, మేము బాగుపడతాం. కానీ ఇక్కడ ఉంటే వేల మందికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాం. కనుక మనము డబ్బు కోసం బ్రతకకూడదు. డబ్బు కావలసినంత దేవుడు ఇస్తాడు. కానీ మన ద్వారా కొందరన్న ప్రభుల దగ్గరికి రావడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. 25 ఏళ్ల క్రితమే నాకు 4 లక్షల జీతం ఇస్తానన్నారు. ఒక 4 కుటుంబాలే. మా అమ్మగారు ఈమె ఒప్పుకోలే. కొంచెం నేను మెల్ట్ అయిపోయినా, నేను అసలే ఏం లేకుండా ఉండేవాడిని. ఆమె ఒప్పుకోలే. లేదు, మన దేశానికి వెళ్ళిపోదాం అని ఆ రోజు వచ్చి దేవుడు ఇక్కడ మమ్మల్ని స్థిరపరిచాడు వాక్యం చెప్పడానికి. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మేము అక్కడ ఉండం. తిరిగి మన దేశానికి వచ్చి సాక్ష్యంగా ఉండాలి. అక్కడ మనుషులు లేరు, మనుషులు రారు. ఇక్కడ కోతెంతో విస్తారంగా ఉంది. ఎన్నో అవకాశాలు దేవుడు. భారతదేశంలో పుట్టినందుకు దేవానికి వందనాలని ప్రార్థన చేయాలి. మీరు ఈ దేశంలో ఎందుకు పుట్టానా అని చెప్పి 30-40 ఏళ్ల క్రితం నేను బాధపడ్డా. మా అమ్మ నాన్న కడుపులో ఎందుకు పుట్టానని ఒకప్పుడు బాధపడ్డా. ఇప్పుడు ఈ దేశంలో పుట్టినందుకు ఎంతో సంతోషం. ఎందుకో తెలుసా? మన దగ్గర ప్రజలున్నారు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులు. ఇక్కడున్న మనుషులు ప్రపంచంలో ఏ దేశంలో లేరు. అడుగడుగున మనుషులే నశించిపోతున్నారు, నరకానికి వెళ్తూ ఉన్నారు. వారిని తిప్పేదెవరు? నడిపించేదెవరు? చెప్పేదెవరు? దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేదెవరు? దేవుడు మనల్ని పుట్టించాడు ఈ దేశంలో. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. అందుకోసమే మోషే ఏమంటున్నాడంటే, మోషే లాంటి నాయకుడు లేడు. మోషే, దయచేసి వినండి, మోషే దేవుడు 2 విషయాలను సాక్ష్యంగా చెప్తూ ఉన్నాడు. నంబర్ 1 సాత్వికుడు. చెప్పండి. నంబర్ 2 నమ్మకస్తుడు. ఈ 2 మోషేలో ఉన్నాయి.
నంబర్ 1 ఏంది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందురు. సాత్వికులు అంటే అర్థమైంది అంటే, సాత్వికులు అర్థమైందంటే తన్ను తాను తగ్గించుకొనువారు. చెప్పండి, సాత్వికులు అంటే అర్థమైంది మనల్ని మనము తగ్గించుకునే వారిని. భూలోకంలో ఎక్కడికి పోయినా కూడా మనం బతకొచ్చు. ఆమేన్. మనల్ని తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుంటే ఏమవుతుంది? నేను ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోవాలి? నేనెవరిని? నా కుటుంబం ఏంది? నా జీవితం ఏంది? నేను ఎక్కడ, వాడెక్కడ? వాడితో నన్ను పోలుస్తావా? వాడితో నన్ను ఏకీభవిస్తావా అనటం లేరా? ఆమెతో ఆయనతో వాడు నేను, ఆమె నేను ఒకతేనా? ఆమెతో నేను కలుస్తానా? నా లెవెల్ ఆయన లెవెల్, నా ఉద్యోగం ఆయన ఉద్యోగం, నా స్థాయి ఆయన స్థాయి అన్నరా? క్రైస్తవులు లేదా ఈ తారతమ్యాలు? నా కులమేంటి, వాళ్ళ కులమేంటి, నా జాతి, నా వంశం? తగ్గించుకోం. మన దేశంలో ఒకటి చెప్తున్నా, టైం అయిపోయిందా? మన దేశంలో 2 చావనే చావవు. నంబర్ 1 కులం లేక మతం. కులం లేక మతం. కులం చావనే చావదు మన దేశంలో. నేను 40 ఏళ్ల నుంచి సేవలో ఉన్న, 43 ఏళ్ళు అయింది ఇప్పుడు సేవలో వచ్చి. మొదటి నుంచి ఈరోజు వరకు ఫస్ట్ మనల్ని అడిగేది ఏంటి తెలుసా? ఊర్లలో బయట లోకంలో, ఏం కులం, ఏంటోలు మీరు? నేను చెప్పినా నమ్మరు నేను లంబడోనంటే. ఎవరు నమ్మరు. నేను చెప్పుకుంటా, బావు అమ్మగారి కన్నా కొన్ని చోట్ల ఎక్కడైనా ఒక 1% డౌట్ వస్తుందేమో, కానీ నేనైతే ఫస్ట్ చెప్పేది నా కులమే. చెప్పొద్దు ఇక్కడ, చెప్తే అయిపోయి పరువు పోతుంది. ఇప్పుడు నిన్న ఒకరు వ్యక్తితో మాట్లాడుతున్న చాలాసేపు మాట్లాడుతున్న వాడు లంబడోడని నాకు తెలుసు. ఆయన పేరు చెప్తే ఇప్పుడు వింటాడు, కానీ ఆయన తెలుసు వాడు చచ్చిపోయినా కూడా ఆ భాషలో మాట్లాడతలేరు. పక్కన ఇంక 2 ఉన్నారు తెలుగోళ్ళు. చచ్చిందా కులం? చావదు. రెండోది ఏంది? మతం. భారతదేశంలో ఈ 2 చావనే చావదు. కనుక మనము సాత్వికులము కాం. భారతదేశస్తులు తగ్గించుకునే గుణం మాత్రం సచ్చినా రాదు. మెడ మీద కత్తి పెట్టు. ఒక ఆయన చచ్చిపోతూ ఉంటే, ఆయన పేరు అడ్వకేట్, ఈ సంవత్సరం క్రితం చచ్చిపోతూ ఉన్నాడు కరీంనగర్లో. ఆయన పొడిచి చంపేసి నడి రోడ్డు మీద. ఆయన కులం గురించి, ఆయన యొక్క హోదా గురించి చెప్పుకున్నా. అడ్వకేట్ అన్నాడు ఆయన. అరే ఇప్పుడు అవసరమా? నువ్వు సత్య బతికేటంలో నువ్వు అడ్వకేట్ చెప్పడం, నీ కులం చెప్పడం అవసరమా? చచ్చేటప్పుడు కూడా చెప్తారు కులాన్ని గురించి, మతం గురించి. కనుక ఇక్కడ నేను చెప్పొచ్చే వాక్యం ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. తగ్గించుకోవాలి. హంబుల్ దై యువర్ సెల్ఫ్. హంబుల్ యువర్ సెల్ఫ్. Yourself, not others. Don't compare with others. Nobody will humble themselves, but you have to humble yourself. నువ్వు మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే తగ్గించుకోకుండా ఉండాలి. ఉంటామా? ఉండం. లేకపోయినా రకరకాలైన వేషాలు వేస్తూ ఉంటాం మనం. మీకు తెలుసా, కొంతమందికి చెప్తే బాధపడతారు, కానీ మనకు బంగారం కావవి, బంగారపు దొరకం వేసుకోం. కానీ కొంతమంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారు? రోల్డ్ గోల్డ్ వేసుకొని చూపించుకుంటారు పెళ్ళిళ్ళకు. ఇప్పుడు నేను పెళ్ళికి పోవాలి 1 గంటకు ఒక చోట అర్జెంటుగా, ఒక అడ్వకేట్ కొడుకు పెళ్ళి. ఇప్పుడు చూస్తే అక్కడ జిగేల్ అనేటోళ్ళు ఉంటారు. అందులో సగం మంది 70% మందికి రోల్డ్ గోల్డే. వాళ్ళు తగ్గించుకున్నట్ట? వాళ్ళు తగ్గించుకోలే, చూపించుకుంటారు. మాకు ఇంత బంగారం ఉంది తెలుసా, ఇంత బంగారం ఉంది, వడ్డాణం ఉంది. ఇప్పుడు పెళ్ళిళ్ళకు అమ్మాయిలు ఊర్లలో ఏం చేస్తారు చెప్పండి? అది నేనైతే ఒక్కోసారి వాళ్ళ ఫోటో, నిజమయా అదంతా రోడ్డు కూడా ఏదో ఫ్యాషన్. ఈ ఫ్యాషన్లు ఎందుకో? నేను ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే, సాత్వికులు కావాలి. ఇక్కడ ఎవరు సాత్వికులు? మోషే. నంబర్ 2 నమ్మకస్తులు. దేవుడు పరలోకం నుంచి తొంగి చూస్తూ ఉన్నాడు ఎక్కడున్నారు నమ్మకస్తులు అని. భూలోకమంతా కూడా ఆయన యొక్క కనుదృష్టి సంచారము చేయుచూ ఉంది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ పట్టణంలో, ఏ ప్రాంతంలో నమ్మకస్తులు ఉన్నారు అని చెప్పి, ఇదిగో వీడే నాకు కావాలి. ఆయన నంబర్ 1 స్వార్థపరుడు కాడు.
నమ్మకస్తుడు. ఇప్పుడు ఎవరన్నా ప్రధానమంత్రులు, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ నమ్మకస్తులు కనబడ్డారా? ఉన్నారా? లేరు. ఎప్పుడు దొరికితే నిన్న ఒక వ్యక్తిని కలిసిన, ఆయన అంటాడు ఇక్కడ ఒక గల్లపట్ట, ఇక్కడ ఒక అప్లికేషన్ గవర్నమెంట్ చేతిలో ఉంటే అక్కడ పక్కనే డబ్బులు పెట్టుకుంటున్నారట. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. సంపాదించుకోవాలి. నమ్మకస్తులు లేరు, యథార్థంగా జీవించేవారు లేరు. వాళ్ళే కావాలి. అందులో మనకు బైబిల్లో కనబడింది, ఈయన ప్రధానమంత్రి అయి ఉండి లక్షల ఎకరాలు, ఎన్నో అద్భుతాలు. ఒక గాడిదే కానీ, ఒక 1000 రూపాయలు కానీ నేను తీసుకున్నానా ఎవరి దగ్గర నుంచి అయినా? తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటున్నారా ప్రధానులు, లేకపోతే మంత్రులు, లేకపోతే నాయకులు? తీసుకుంటున్నారు. కనుక 2 కావాలి. ఆ 2 పుష్కలంగా ఎవరిలో ఉన్నాయి? మోషేలో ఉన్నాయి. కనుక దేవుడు ఏమంటున్నాడు? నేను మోషే దేవుణ్ణి. నేను ఎవరి దేవుణ్ణి? మోషే దేవుణ్ణి. అప్పుడప్పుడు నీ గురించి దేవుడు సిగ్గుపడుతూ ఉంటాడు, మన గురించి ఆయన చెప్పుకోవాలంటే. కనుక చెప్పుకోవడానికి ఆయన త్యాగశీలి. ఆయన నమ్మకస్తుడే కాదు, త్యాగం చేసినవాడు. ఒక సందర్భం వచ్చింది, మోషే వీళ్ళందరినీ చంపేస్తా. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు, లోబడనటువంటి ప్రజలు, లోబడని వాళ్ళు మటాష్ చేస్తా, ఒక దెబ్బకు చంపేస్తా. నీ కుటుంబం నుంచి నిన్ను మళ్ళొక జనాంగం, మరొక దేశాన్ని సృష్టిస్తా అంటే ఒప్పుకున్నాడా? ఎప్పుడంటావు ఆ మాట అనుకుంటున్నా ప్రభువా. ఆ మాట అన్నది చాలా మంచిగా అనిపించింది. నా పిల్లలే, నా వంశమే, నా కుటుంబమే ఒక దేశంగా మారుస్తావా? వామ్మో ఎంత మంచి మాట అని అన్నాడా? ఏమన్నాడు? దేవునికే ఎక్కడన్నా స్వార్థపరం కనబడిందా? ఇప్పుడు మనోళ్ళు నన్ను ఎన్నుకోండి, నన్ను మీ నాయకుని చెయ్యండి అని వీళ్ళు అడుక్కుంటూ ఉన్నారు డబ్బులు ఇచ్చి. ఇక్కడ దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. ఎందుకు అంటే ఆయన త్యాగశీలి. త్యాగం చేసిన వాడు. ఏది సంపాదించుకోలేదు, ఏది కూడా ఆయన నామ మహిమార్థం కోసము జీవించడానికి అని ఒప్పుకోలేదు. పైగా ఏం చేశాడు? మనుషుల కొరకు, వాళ్ళ కొరకు అడ్డుపడుతూ ఉన్నాడు. ఏమని అడ్డుపడుతున్నాడు? వీళ్ళని చంపకు, వీళ్ళని చంపితే ముందు నన్ను చంపు, నన్ను దాటి వీళ్ళ మీదికి పో. సినిమా డైలాగ్ అనుకుంటారు కదా మీరు. అప్పుడప్పుడు హీరోయిన్ చంపుతూ ఉంటే హీరోయిన్ ముందుకు వస్తుంది. ఇట్లాంటివే అంత. అది కథ, ఇది నిజం. అన్యం పుణ్యం ఎరుగున్నటువంటి 30 లక్షల మందిని, 40 లక్షల మందిని నువ్వు ఒక్క దెబ్బతో చంపేస్తావా? లోకం ఏమనుకుంటుంది? ఆ దేశం, ఈ దేశం ఏమనుకుంటుంది నీ గురించి? ఏం మాట్లాడుకుంటారు? మీ దేవుడు చేతకాని వాడు, అడవిలో మిమ్మల్ని అందరినీ కూడా చంపేశాడని అనుకోరు ప్రభువా. నీ నామానికి అవమానం రాదు ప్రభువా. ప్లీజ్ డోంట్ డూ దిస్. నువ్వు చంపాలనుకుంటే ఫస్ట్ నన్ను చంపేసాయి, నేను నీకు అడ్డంగా ఉన్నా. అయితే అడ్డు జరుగు. అప్పుడు వాడు కొట్లాట చేసేటప్పుడు ఊర్లలో ఎవడైనా పట్టుకుంటాడు అనుకో, వదులురా నన్ను అంటారు కదా, అది అడ్డు. నన్ను వదులు, నేను వాడిని చంపేస్తా. ఎవడైనా పట్టుకున్నాడు అనుకో, ఇంక వీడికి ఎక్కువ ఎగురుతూ ఉంటాడు. అడ్డు అంటే అది. ఆపకు, నన్ను పక్కకు జరుగు, నేను చంపేస్తా అంటే వద్దు, చంపు, నన్ను చంపిపో. ఎంత మంచి మాట అండి. అడ్డుపడ్డాడు ఎవరు? మోషే. అందుకోసమే దేవుడు ఏమంటాడు? నేను మోషే దేవుడను. చాలా మీనింగ్ ఉంది మోషే దేవుడు అని చెప్పడానికి. ఆయన ఎలాంటి వాడు, ఆయన క్యారెక్టర్ ఏందో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభువా, నీ గురించి నేను ఎక్కడ సాక్ష్యం చెప్పలేదు, నన్ను క్షమించు. నీ గురించి నేను మాట్లాడలేదు, నన్ను క్షమించు అని చెప్పి మాట్లాడాలి. మోషే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 11-14 చూసినట్లయితే, మోషే యెహోవాతో, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక నీ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజనమును గర్భం ధరించి తినా. ప్రతిదీ కూడా నన్ను చెప్తూ ఉంటే వీళ్ళు విసిగిస్తున్నారు ప్రభువా, మామూలుగా కాదు. ఓ మోషే,
ఇప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రము దాటి, హలో ఇటు వినండి, వీళ్ళు ఎర్ర సముద్రము దాటి 3 రోజులకే ఏమన్నారో తెలుసా? ఏ మోషే మాకు నీళ్ళు లేవు, ఏ మోషే మాకు మాంసం లేదు, ఏ మోషే మాకు ఇది లేదు, అన్నం లేదు. 3 రోజులకు, 6 రోజులకు, 8 రోజులకు, 15 రోజులకు, 40 రోజులకు వీళ్ళ కోసము పై కొండకెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, నీ కోపం ఎప్పుడు వస్తుందో, వీళ్ళందరినీ ఎప్పుడు చంపేస్తావు, వారి కోపం బాధేస్తుంది అని చెప్పి అన్నపానము లేకుండా 40 రోజులు రాత్రింబగళ్ళు పడుకోకుండా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఈ గొర్రెల్లాంటి ప్రజల కోసం. నా భుజం మీద వేశావు ప్రభువా, వీళ్ళని చంపొద్దు, క్షేమంగా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, కనాను దేశాన్ని నువ్వు నడిపించాలి. నువ్వు పోవద్దు, ఓకే నేను పోకపోయినా పర్వాలే, కానీ వీళ్ళు మాత్రం పోవాలి, వీళ్ళు మాత్రం బ్రతకాలి. నేను మునిగినా పర్వాలేదు, ఈ కొండ మీద చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం ఆ యొక్క దేశాన్ని అనుభవించాలి, వీళ్ళు ఎక్కడ కూడా ఆకకూడదు అని చెప్పి మోషే కొండ మీద 40 రోజులు ప్రార్థన చేస్తుంటే కింద వీళ్ళు ఏం చేశారు? విగ్రహారాధన చేశారు. ఏయ్ మీ అన్న లేడు, మీ అన్న ఎడిపోయిండో నాకు తెలియదు, ఏం చేస్తావో నాకు తెలియదు, ఒక దూడను తయారు చేసి బొమ్మను విగ్రహారాధన చేయి, ఆ దేవుడిని పూజిస్తాము, ఆ దేవుడే మనల్ని నడిపించాడని మేము ఒప్పుకుంటామని చెప్పి అందరూ పెద్దలందరూ కూడా ఎవరిని బెదిరిస్తున్నారు? అహరోనుని బెదిరిస్తూ ఉన్నారు. అహరోన్ అంటున్నాడు, అయ్యా వస్తాడేమో ఇవాళ రేపు కొంచెం, ఇక రాడు, వస్తానన్నాడు విభుడు మాట తప్పడు, వస్తానన్నాడు విభుడు మాట తప్పడు, ఎంత గండమైన అంత అండగుంటాడు, ఆ దరి చేర్చే నాదుడు నీ వెంటనుండగా, ఎందుకు నీ హృదయానికి ఇంత తొందర, ఆదరి చేరే దారే కనరాయే, సంజ వెలుగు కనుమరుగైపోయేను, నా జీవితాన చీకటులే మ్రోగేను. వస్తానన్నాడు విభుడు మాట తప్పడు, ఎంత కష్టమైనా కూడా నువ్వు నడవాలి, ఆయన మాట తప్పడు, వస్తాడు అని మనము కనిపెడుతూ ఉండాలి. చిన్న చిన్న కష్టాలు వస్తాయి. ప్రభువా, ఈ కష్టం ఇచ్చినందుకు వందనాలు, ఈ రోగం ఇచ్చినందుకు వందనాలు, ఈ ఫెయిల్ అయినందుకు వందనాలు, ఈ గుండె నొప్పి వచ్చినందుకు వందనాలు. ప్రభువా నీ చిత్తం, లేపేస్తే లేపేయి, బతుకుతానంటే నువ్వే. అందుకోసమే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనం బ్రతకాలి, చావాలని కోరుకోవట్లేము, బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలి? క్రీస్తు కోసం బ్రతకాలి. అలాంటి గొప్ప ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. అన్న పానమును వదిలిపెట్టి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కోసం, ప్రజల కోసం, ప్రజలను నడిపించాలి. తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అమాయకులు చాలామంది నశించిపోతున్నారు, వారికి తెలియదు. నువ్వు ప్రేమతో, ఓపికతో, చాలా ఓపికతో, సహనము కలిగి చెప్పాలి. కొన్ని రాత్రులు ఆయన నిద్రపోడు తెలుసా? ఎందుకు నిద్రపోడు చెప్పండి? చాలా సమస్యలు కుటుంబాల్లో, ఈ వంశం నుంచి ఆ వంశానికి, ఆ వంశం నుంచి ఈ వంశానికి, ఆ గెట్టుకాడ అంటే భూముల కాడ, లేకపోతే వస్తువుల కాడ, శాసనాల కాడ, రకరకాలైన సమస్యలు. వాళ్ళు ఇంకా ఆ దేశానికి చేరుకోకముందే 1,00,000 సమస్యలను ఎదుర్కొంటూ అందరికీ ప్రేమతో, ఓపికతో సమాధానం ఇస్తూ ఉన్నాడు. మన దగ్గర ఎవరైనా 10 మంది వచ్చిరనుకో, అమ్మగారు అంటది అప్పుడప్పుడు, అన్ని ఫోన్లు అటెండ్ చేస్తావా? అన్ని ఫోన్లు నువ్వు మాట్లాడాలా? ఎవరికి ఏ సమస్య వస్తుందో తెలియదు, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందో మనకు తెలియదు. మనం మాత్రము అటెండ్ కావాల్సిందే, మాట్లాడాల్సిందే. వారితో ప్రేమగా దేవుని ప్రేమను చూపిస్తూ మనము చెప్పాల్సిందే. తప్పించుకున్న వారు దేవునికి ఇష్టలు కారు. తప్పించుకున్న కొన్నిసార్లు దేవుడు పట్టుకొస్తాడు. మోషే తప్పించుకున్నాడు ముందు.
యోనా తప్పించుకున్నాడు ముందు. చాలామంది తప్పించుకున్నారు, కానీ దేవుడు అనుకుంటే వదలాడు, వాడుకుంటాడు. కనుక మనము ప్రేమతో, ఎంత ప్రేమ అంటే ఎంత ఓపిక అంటే చాలా ఓపిక కావాలి. దేవుడు ఏమన్నాడు? వీళ్ళను నువ్వు ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమించినట్టే లెక్క. వింటున్నారా? అందరికీ వినండి జాగ్రత్తగా. లాస్ట్కి అయిపోయింది. ఈ మనుషులను మీరు ప్రేమించినట్లయితే మీరు ఎవరిని ప్రేమించినట్టు? దేవుణ్ణి ప్రేమించినట్టు. ఈ మనుషులకు మీరు సహాయం చేసినట్లయితే, ఈ కనబడే అవసరతలు మీరు తీర్చినట్లయితే, అన్నం లేని వారికి అన్నం పెట్టి, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చి, దాహం వేస్తున్న వారికి మంచినీళ్ళు ఇచ్చి, రోగంలో ఉన్న వారిని ఆదరించి, ప్రార్థన చేసి, చెరసాలలో ఉన్న వారిని ఆదరించి, కనబడి రోగంలో ఉన్న వారిని ఆదరించి ప్రార్థన చేస్తున్న వారిని అందరినీ దేవుడేమన్నాడో మీరు నాకు చేసినట్టే లెక్క. కనుక మన చుట్టూ ఎంతోమంది రకరకాలైన సమస్యలతో, రకరకాలైన ప్రాబ్లమ్స్తో ఉన్నారు. మనం ఏం చేయాలి? నాకు తెలియదు, నాకేం చెప్పకు, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఇవన్నీ అవసరమా, ఇది నీకు అవసరమా, ఇది నువ్వు చేయాలా? దారిలో పోయే కంప. మనం ఇతరుల కొరకు బ్రతుకుతున్నామా? మన కోసం బ్రతుకుతున్నామా? మన కుటుంబం మనకు చాలు, ఇంకెవరితో నాకు సంబంధం లేదు అని కాదు దేవుడు నిన్ను ఎన్నుకున్నది. నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారి అవసరతల కొరకు నీ మాట, నీ ప్రేమపూర్వకమైన మాట, నీ ప్రార్థన, నీ చిన్న సహాయం, నీ ఆదరణకరమైన మాటలు వారికి కావాలి. అలా అందరితో, ప్రతి కుటుంబంతో, ప్రతి వ్యక్తికి మెల్లగా సమాధానం ఇచ్చి లక్షల మందిని నెమ్మదిపరిచి ఆయన ఆగమైపోయాడు మోషే. అందుకోసమే నేను ఎవరి దేవుడను? మోషే దేవుడను. నేను మోషే దేవుడను. నా సబ్జెక్ట్ ఏంటంటే, నేను మోసే దేవుడిని అని అన్నాడన్నవయ్యా, మరి నా తిమోతి దేవుడవు కావా? జనార్దన్ దేవుడవు కాదా? నేను ఫలాని వ్యక్తిని అని మీ పేర్లు మీరు పెట్టుకొని, నువ్వు నాకు కూడా దేవుడే కదా. ఆయనకున్నంత సహనము, ఓపిక, ప్రేమ, సహాయం చేసే మనసు, డబ్బు మనకు ఉండకపోవచ్చు, డబ్బుతోటి మనం సహాయం చేయకపోయినా మాట, ఆదరణ, ప్రేమపూర్వకమైన మాటలు మనకున్నదే. ఏదైతే లేదో దాని గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఉన్నదాన్ని దేవుడు వాడుకోమంటున్నాడు. వాడుకొని మన చుట్టూ ఉంటున్న వారిని ప్రేమించినట్లయితే ఎంతమందిని కలిసి ఉంటాడు మోషే? హలో చెప్పండి. ఎంతమంది నాయకులతో, వ్యక్తులతో, ఎంతమందితో కలిసి ఉంటాడు? 40 సంవత్సరాల్లో లక్షల మందిని కలిసిండు. ఇప్పుడు చెప్పండి, నీకు ఇప్పుడు ఒక 50, 60, 70 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, నువ్వు ఎంతమందిని కలిసినావు? ఎవరెవరితో మాట్లాడినావు? నాకు అవసరం లేదు. నా కుటుంబం, మా అక్క, మా నాన్న, మా మమ్మీ, మా చెల్లి, మా అన్న, ఇదే మాకు, ఇంకెవ్వరొద్దు. ఇప్పుడు నువ్వు మోషే అవుతావా? మోషకు మనకు తేడా అయింది. మనము చుట్టూ గీసుకున్నాం. మనం ఎవరికి హెల్ప్ చేయము, ఎవరితో మాట్లాడము, ఎవరితో సమాధానం పోం, ఎవరితో మనం కలవం. చర్చిలో ఎంతోమంది ఉన్నారు, ప్రతి ఒక్కరిని కలవాలి. బయట ఎంతోమంది మనల్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. అక్కడ నువ్వు దేవుని గురించి మాట్లాడాలి, చెప్పాలి. అవకాశం దేవుడిచ్చాడు. మన్ను నిన్ను స్తుతించునా. చచ్చిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేస్తావా? దేవుడు నీకు ఆయుస్సునిచ్చింది, అందుకోసమే. ఇతరుల గురించి సాక్ష్యం చెప్పు. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో మెండుగా దీవించునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.